జై గురుదేవ్ అండి. నవరాత్రి 4వ రోజు ఆదిశక్తి లీలా కథలు చాప్టర్ 7. పవిత్ర అంతరంగం కలిగిన వారే శక్తికి పాత్రులు అవుతారు. ఆదిశక్తి లీలాగాథలోని మంత్రాలు ఎందలి రహస్యములన్నింటినీ తనలో ఇమర్చుకుని ఉన్న శ్రీ దుర్గా సప్తశతి యొక్క 3వ అంగం కీలకం. ఎవరైతే ఈ కీలకం యొక్క రహస్యమును తెలుసుకుంటారో వారే దుర్గా సప్తశతి యొక్క మంత్ర రహస్యాలను అర్థం చేసుకునగలరు. వారి అంతరంగంలో దీని యొక్క మంత్రశక్తులు సిద్ధులు ప్రకటీకృతమవుతాయి. కీలకం యొక్క నిగూఢతను తెలుసుకోగలిగిన సాధకుడే దీనిని ప్రయోగించుటలో సామర్థ్యం కలిగి ఉంటాడు. దీని యొక్క రహస్యమును ఛేదించలేని వ్యక్తికి సప్తశతి కేవలం ఒక కావ్య గ్రంథమే అవుతుంది. అతడు ఇంతటి శబ్ద సౌందర్య రసాస్వాదన అయితే చేయగలడు గాని దీని యొక్క మంత్రశక్తి అతడి చేతనత్వంలోకి ప్రవేశించలేదు. ఇది విచిత్రమే అయినప్పటికీ సాధనాపరమైన సత్యం అని శక్తి సాధకుల పరంపర యుగయుగాల నుండి క్రమబద్ధీకరించారు. కీలక స్తోత్ర మంత్రం యొక్క వినియోగ మంత్రంలో ఓం అస్య శ్రీ కీలక మంత్రస్య శివఋషి అనుక్షుప్చంద శ్రీ మహాసరస్వతీ దేవత శ్రీ జగదాంబా ప్రీత్యర్థం సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగ అని చెప్పబడి ఉన్నది. అనగా ఈ కీలక స్తోత్ర మంత్రం యొక్క ఋషి భగవంతుడైన సదాశివుడు. దీని ఛందస్సు అనుష్టుప్పు, దేవత మహాసరస్వతి. తల్లి అయిన జగదంబ యొక్క ప్రీతి కొరకు సప్తశతీ పారాయణలోని అభిన్న అంగంగా దీనిని పఠించటం జరుగుతుంది. పారాయణ వినియోగం ద్వారా సాక్షాత్తు భగవంతుడైన సదాశివుడే ఈ కీలకం యొక్క ద్రష్ట అయిన ఋషి. మేధస్సును ప్రసాదించే మహాసరస్వతి దీని యొక్క అధిష్టాన దేవత అని స్పష్టమవుతుంది. ఎవరైతే బుద్ధితో కూడిన తెలివితేటలు కుటిలత్వములను నశింపజేసుకుని వివేకవంతులు కాగలరో, ఎవరిపైన మహాసరస్వతి యొక్క కృప అక్షరాలా ఉంటుందో కేవలం వారు మాత్రమే భగవంతుడైన సదాశివుని ద్వారా రచింపబడిన కీలకమును అర్థం చేసుకొనగలరు. మార్కండేయ మహర్షి చేత చెప్పబడిన ఈ కీలక స్తోత్ర మంత్రాలలో 14 శ్లోకాలున్నాయి. సదాశివునికి నమస్కరిస్తూ వీటిని ప్రారంభించటం జరిగింది. ఆఖరి శ్లోకంలో ఫలశ్రుతిని వివరిస్తూ ఐశ్వర్యం యత్ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపద శత్రుహాని పరోమోక్ష స్తూయతే సాన కిం జనైహి ఓం అని చెప్పబడింది. అనగా ఎవరి దయ వలన ఐశ్వర్యం సౌభాగ్యం ఆరోగ్యం సంపదలు శత్రునాశనం మరియు కైవల్యము కూడా లభిస్తాయో కళ్యాణకారిణి అయిన ఆ జగదంబను మానవులు ఎందుకు స్తుతించరు అని అర్థం. ఇటువంటి మహిమాన్వితమైన స్తోత్రం వలన కలిగే లాభమును అనధికారులు అపాత్రులు పొందరాదు. ఎందుకంటే అపాత్రులు ఏ శక్తినైనా సాధననైనా చెడు ప్రయోజనాలకే వినియోగించుకుంటారు. అందువలన పరమశివుడు దీనిని కీలితం చేసివేసినాడు. వారి ప్రవృత్తి వారిని శ్రేష్టత్వం దిశగా ముందుకు సాగనివ్వదు. అటువంటప్పుడు వారికి ఏదైనా శ్రేష్టమైన శక్తి లభించినట్లయితే దానిని కూడా వారు ఏదో ఒక హేయమైన ప్రయోజనానికి ఉపయోగించుకుంటారు. ఇటువంటి నికృష్ట ప్రవృత్తి కలిగిన నీచమైన జనులకు లభ్యం కాకుండా మహాదేవుడు శ్రీ సప్తశతిని కీలితం చేశాడు. వారు ఈ పదాలను పఠనమైతే చేయగలరు కాని ఎక్కడా ఎటువంటి పరిస్థితులలోనూ ఇందులోని మంత్రశక్తులను పొందలేరు, వాటిని ప్రయోగించలేరు. ఈ విషయాన్ని వ్యక్తం చేస్తూ కీలక మంత్రాలలో సమగ్రాణ్యాపి సిద్ధయంతి లోక శంకామిమాం హరః కృత్వా నిమంత్రయామాస సర్వమేవ మిదం శుభం స్తోత్రం వై చండికాయాస్తు తచ్చం గుప్తం చకారసః అని చెప్పబడింది. అనగా జిజ్ఞాసువుల యొక్క సందేహమును తెలుసుకొని భగవంతుడైన సదాశివుడు తన వద్దకు వచ్చే జిజ్ఞాసువులకు సప్తశతి అనే పేరుగల సంపూర్ణ స్తోత్రమే సర్వవిధాలా శ్రేష్టమైనది, మేలును చేకూర్చగలిగినది అని తెలియజేశాడు. తరువాత భగవతి చండిక యొక్క సప్తశతి అనే పేరుగల స్తోత్రాన్ని మహాదేవుడు గుప్తంగా ఉంచాడు. సప్తశతి యొక్క మంత్రశక్తిని దురుపయోగం చెయ్యటానికి వీలు కాని పరిస్థితి భగవంతుడైన భోలేనాథుని ప్రభావం వల్లనే జరిగింది. ఎవరైనా సాధకుడు ఏదో ఒక విధంగా పొరపాటునో ప్రమాదవశాత్తునో లేదా అహంకారం వలనో దీనిని దురుపయోగం పరిచినట్లయితే అతడు దండనకు గురి కావడం అనేది నిశ్చయం. యుగయుగాల నుండి ప్రజలు అనుభూతి చెందుతూ వస్తున్న సత్యమిది. సప్తశతిని హీనమైన ప్రయోజనముల కొరకో లేదా ఎవరికైనా అపకారం చెయ్యడానికో ప్రయోగించి చివరకు
తామే స్వయంగా పెద్ద హానికి గురి అయిన వారు కోకొల్లలు అన్న సత్యాన్ని పలు సంఘటనలు చెబుతున్నాయి. వారు విధి చేత ప్రకృతి చేత సహించరాని దెబ్బలు తినవలసి వస్తుంది. సప్తసతి యొక్క దివ్య శక్తిని ఎల్లవేళలా ఆత్మ కళ్యాణం కొరకు, లోకహితం కొరకు మాత్రమే ఉపయోగించాలి. ఇటువంటి మంచి ప్రయోజనములకు అడ్డంకులను తెచ్చిపెట్టే అసురీ శక్తులేవైనా ఉంటే తల్లి అయిన ఆదిశక్తి యొక్క కోపం వల్ల సహజంగానే వాటి వినాశనం జరుగుతుంది. మానవుని యొక్క సమస్త దోషాలకు అతని యొక్క స్వార్థం, అహంకారమే మూల కారణమని జగన్మాత యొక్క ఉపాసకులందరికీ తెలుసు. ఈ పాశం చేత బంధింపబడిన వ్యక్తి పశువుగా మారి అజ్ఞానమనే అంధకారంలో కొట్టుకుంటూ చెడు మార్గముల దారిలో పయనిస్తాడు. ఏదో ఒక విధంగా ఈ పాశమును తెగకొట్టగలిగితే తిరిగి ఆ వ్యక్తి మంగళప్రదమైన వ్యక్తిగా మారగలడు. సాధకుడు స్వార్థం, అహంకారం అనే బంధముల నుండి విముక్తుడైనప్పుడే ఎటువంటి ఆధ్యాత్మిక సాధన అయినా సార్థకమవుతుంది. అందులోనే అతని సాధన యొక్క సఫలత కూడా ఉంటుంది. స్వార్థం, అహంకారాల నుండి వ్యక్తి ముక్తుడు కానంత వరకు అతడికి ఎన్నటికీ ఔన్నత్యం అనేది అర్థం కాదు. తత్ఫలితంగా అతడు తన జీవితాన్ని ఎటువంటి మంచి ప్రయోజనంలోనూ వినియోగించలేడు. సప్తసతి సాధకులకు ఈ సాధన ద్వారా సూక్ష్మ శక్తులతో సంపర్కం శీఘ్రంగా ఏర్పడటమే కాక ఆ శక్తులు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి స్థితిలో అంతరంగం మలినమైనట్లయితే వినాశకర పరిస్థితులే ఎదురవుతాయి. ఇది ఎవ్వరికీ ఎప్పుడూ మంచిది కాదు. పవిత్రమైన అంతరంగం, స్వార్థం లేని అహంకారరహితమైన జీవనం ఈ సాధనకు ఎంతో అనివార్యమైన షరతు. ఈ సత్యాన్ని వెల్లడి చేస్తూ 7-8 శ్లోకాలలో కృష్ణపక్ష చతుర్దశి నాడు లేదా అష్టమి రోజును కాని ఏకాగ్రమైన మనసుతో భగవతి యొక్క సేవలో తన సర్వస్వమును అర్పించి తిరిగి ప్రసాద రూపంలో స్వీకరించే వ్యక్తి పట్ల దేవి ప్రసన్నురాలవుతుంది. అంతేకాని మరి ఒక విధంగా ఆమె కృప మనకు లభ్యం కాదు అని చెప్పబడింది. ఈ విధంగా సిద్ధికి ప్రతిబంధక రూపమైన కీలకం ద్వారా మహాదేవుడు ఈ స్తోత్రాన్ని కీలితం చేసి ఉంచాడు. పైన చెప్పబడిన విధంగా నిష్కీలనం గావించి ఈ సప్తశతి స్తోత్రాన్ని ప్రతినిత్యము స్పష్టమైన ఉచ్చారణతో పఠించిన మానవుడు సిద్ధిని పొందగలడు. పైన చెప్పిన తిథులలో శక్తిని ఉపాసించుటలో చాలా విశేషమైన ప్రత్యేకత ఉంది. ఈ తిథులలో ప్రతి మాసం సాధకుని చేతనత్వం సహజంగానే ఊర్ధ్వగామి అయ్యే విధంగా అంతరిక్ష స్థితి ఉంటుందని విశిష్ట సాధకుల యొక్క అనుభవం. అందుచేత ఈ తిథులలో కొంచెం శ్రమ పడగలిగితే జీవుడు సమస్త బంధనాల నుండి విముక్తుడు కాగలడు. ఈ క్రమంలో చేయడం అనేది భగవతి యొక్క విగ్రహం లేదా చిత్రపటం చెంత కూర్చొని సాధకుడు తనను తాను, తన సంపూర్ణమైన అస్తిత్వమును తల్లి యొక్క చరణార విందముల మీద అర్పించడం మాత్రమే అవుతుంది. ఇప్పుడు అతడు లేదా ఆమె నేను అమ్మ యొక్క పుత్రుడను లేదా పుత్రికను అనే భావాన్ని లోతుగా స్వీకరించాలి. ఈ విశ్వమంతటిలో నాకున్న నిజమైన సంబంధం ఇది ఒక్కటే. నేను అమ్మ యొక్క పుత్రుడను లేదా పుత్రికను. నా సర్వస్వము అమ్మదే. అంతే. ఇక ఇప్పటి నుండి నేను అమ్మ యొక్క నిర్దేశముతో ఆమె యొక్క పద్ధతికి అనుగుణంగా జీవితాన్ని గడుపుతాను. ఈ విధమైన భావన దృఢంగా ఉండి సాధన గనిష్టంగా ఉంటే సిద్ధి లభించుటలో ఏమాత్రం సందేహం లేదు. స్వార్థపూరితుడు, అహంకారి అయిన వ్యక్తికి సిద్ధి లభించదు అనే సత్యాన్ని సాధకుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకొనవలెను. అందుచేత వీటి నుండి త్వరగా విముక్తులు కావటం మంచిది. ఈ విధంగా చేయటం వల్ల మాత్రమే శక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకొనగలము. చాప్టర్ 8 పవిత్ర అంతరంగం కలిగిన వారే శక్తికి పాత్రులవుతారు. ఆదిశక్తి యొక్క లీలాగాథలను గురించిన వివిధ తత్వాలను తన కథాసూత్రంలో ఇముడ్చుకున్న శ్రీ దుర్గా సప్తశతి యొక్క మొదటి 3 అంగాలను గురించి చర్చించటం జరిగింది. ఈ 3 అంగములు శక్తి సాధకుని యొక్క దేహమును దివ్యంగా తయారు చేయగలవు. భౌతిక శరీరాన్ని యోగ శరీరంగా రూపాంతరం గావించగల మాంత్రిక ప్రక్రియగా కూడా వీనిని పేర్కొనవచ్చును. ఈ 3 అంగాలను ప్రయోగించే విధి విధానాలను నిర్వహించిన తరువాతనే శ్రీ దుర్గా సప్తశతి పారాయణను ప్రారంభించటం ఒక పద్ధతిగా పేర్కొనబడింది. ఈ పారాయణను పూర్తి గావించిన పిదప శ్రీ దుర్గా సప్తశతి యొక్క మరి యొక్క 3 అంగాలను పారాయణ ప్రయోగించే విధానముంది. ఈ 3 అంగాల యొక్క చర్చ జరిగిన తరువాతనే శ్రీ దుర్గా సప్తశతి యొక్క మంత్రాలలోని వివేచన ప్రక్రియను ప్రారంభం చేయబడుతుందని
గమనించవలసినదిగా శక్తి సాధకులతో తాత్వికమైన ప్రార్థన చేయుచున్నాం. ఇందువలన ఈ లీలాకథ యొక్క శృంఖలా సూత్రములు స్వాభావికంగా పారాయణ తర్వాత వచ్చే ఇతర 3 అంగములతోనూ జోడింపబడి ఉంటాయి. ఈ 3 అంగాలను 3 విధములైన రహస్యాలుగా చెప్పవచ్చు. అవి వరుసగా ప్రాధానిక రహస్యం, వైకృతిక రహస్యం, మూర్తి రహస్యం. మామూలుగా చదివే వారికి వీనిలో రహస్యాత్మికమైన ప్రత్యేకత ఏమీ కనపడదు. అయినప్పటికీ వీటి రహస్యములు ఎంతో లోతైనవి, బ్రహ్మాండమునకు సంబంధించినవి. శ్రీ దుర్గా సప్తశతి యొక్క మొదటి 3 అంగాలు భౌతిక శరీరమునకు అంటే పిండమునకు సంబంధించినట్లుగానే తరువాత వచ్చే 3 అంగాలు బ్రహ్మాండమునకు సంబంధించినవి. తన శరీరమును సంరక్షించి సురక్షితంగా గావించుకుంటూ దానిని దివ్యంగా గావించుకునే ప్రయోగ ప్రక్రియలను నిర్వహించుకొని పారాయణ ద్వారా మంత్ర సాధనను పూర్తి గావించుకున్న తరువాతనే సాధకుడు బ్రహ్మాండీయ చేతనత్వంతో జోడింపబడుటకు అర్హుడు కాగలడు. బహుశా అందువల్లనే మహర్షులు ఈ క్రమం యొక్క విశిష్టతను ఈ విధంగా నిర్ణయించి ఉంటారు. బ్రహ్మాండంలోని శక్తికి చెందిన రహస్యాలను తెలుసుకొనగలిగే యోగ్యత అప్పుడే అతనికి లభిస్తుంది. ఈ 3 రహస్యములలో ముఖ్యమైనది, సర్వప్రథమమైనది ప్రాధానిక రహస్యం. ఇందులో 31 సూత్రములున్నవి. రాజు యొక్క ప్రశ్నలకు ప్రత్యుత్తరమిచ్చే ఋషివాక్కుల రూపంలో ఇవి ప్రకటీకృతం గావించబడినవి. ఈ వివరణలో ముఖ్యంగా 2 భాగాలు కలవు. మొదటిది ఆదిశక్తి యొక్క మూల ప్రకృతి అయిన మహాలక్ష్మి మాత యొక్క తాత్విక రూపమునకు సంబంధించినది. రెండవ భాగంలో ప్రకృతి యొక్క వివిధ శక్తులు అభివృద్ధి చెందిన క్రమం ఉన్నది. ఈ వివరణా విధానం ఎంతో ప్రత్యేకమైనది, విలక్షణమైనది, రహస్యమైనది కూడా. దీని గురించి మంత్రదర్శులైన మహర్షులే స్వయంగా చక్షుష్మంతోను పశ్యంతి నెతరే తద్విదో జనాహ అని చెప్పారు. అనగా ఈ విషయమును జ్ఞాననేత్రమును కలిగిన వారు మాత్రమే అర్థం చేసుకొనగలరు. అజ్ఞానులైన ఇతర జనులు ఈ రహస్యమును తెలుసుకొనలేరు. ఇక్కడ సాధనారతులైన శక్తి సాధకులకు జ్ఞాననేత్రములు కలిగిన వారు మాత్రం అర్థం చేసుకొనగలిగిన ఆ రహస్యం ఇంతకీ ఏమిటి అన్న సందేహం వస్తుంది. స్వయంగా ఆదిశక్తియే ఈ సృష్టి అంతటికీ పరమతత్వం, చరమతత్వం అన్నదే ఆ మహాప్రశ్నకు సమాధానం. ఆమె కన్నా వేరైనది మరొకటి ఏదీ లేదు. ఆమెయే శక్తి, ఆమెయే సనాతని. ఆమె నుండియే వివిధ నామరూపాలు గల ఈ సృష్టి అంతా వికసిస్తున్నది. ఆమెయే ఆది, మధ్య, అంతము కూడా. ఆమె కన్నా భిన్నమైనది మరి ఏదియునూ లేదు. ఆమె స్వరూపమును వర్ణిస్తూ ఋషులు మాతులింగం గదాకేటం పానపాత్రం చ బిభ్రతి నాగం లింగం చ యోనిం చ బిభ్రతి నృపమూర్ధని తప్తకాంచన వర్ణాభ తప్తకాంచన భూషణ శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజస అని వర్ణించారు. అనగా ఆ సచ్చిదానందమూర్తి అయిన పరమేశ్వరి యొక్క శ్రీమూర్తి యొక్క కాంతి కాల్చబడిన బంగారం వలె ఉన్నది. ఆమె తన యొక్క 4 చేతులలో గొడ్డలి, గద, డాలు, పానపాత్ర మరియు తలపైన సర్పం, లింగం, యోని ధరించి ఉంటుంది. కాల్చిన బంగారం వంటి శరీర కాంతిని కలిగిన ఆమె అదే వర్ణంలో ఉన్న ఆభరణాలను ధరించి ఉంటుంది అని అర్థం. సంకేతాత్మకమైన ఈ వివరణలోని రహస్యాలను భేదిస్తూ భువనేశ్వరి సంహితలో గొడ్డలి కర్మరాశికి, గద క్రియాశక్తికి, డాలు జ్ఞానశక్తికి, పానపాత్ర తుర్యావస్థకి సంకేతాలుగా చెప్పబడినవి. ఇదే విధంగా సర్పం కాలంనకు, యోని ప్రకృతికి, లింగం పురుషులకు రూపముగా అర్థం చేసుకొనవలెను. ప్రకృతి, పురుషుడు, కాలం ఈ మూడింటికి అధిష్టాన దేవత ఆదిశక్తి అయిన పరమేశ్వరియే అని అర్థం. వివిధమైన దేవతాశక్తులు కూడా వీని నుండియే ఉద్భవించినవి. ఈ మూడింటి వల్లనే యావత్ సృష్టి, వివిధ లోకాలు, లోకాంతరములు ఉత్పన్నమైనవి. ఈ విధమైన ప్రకటీకరణములో కొంత రహస్యం ఇమిడి ఉన్నది. చతుర్భుజి అయిన మహాలక్ష్మి క్రమక్రమంగా తమోగుణ, సత్వగుణాలను ఉపాధిగా చేసుకుని మహాకాళి, మహాసరస్వతి అనే తన యొక్క మరి 2 రూపాలలో కూడా అభివ్యక్తమైనది. ఈ దేవీ మూర్తుల నుండి స్త్రీ పురుషుడితో కూడిన ఒక్కొక్క జంట ఉత్పన్నమయ్యను. మహాకాళి నుండి శంకరుడు, సరస్వతి, మహాలక్ష్మి నుండి బ్రహ్మ, లక్ష్మి, మహాసరస్వతి నుండి విష్ణువు, గౌరి ఉద్భవించిరి. వీనిలో లక్ష్మిని విష్ణువును, గౌరిని శంకరుడు, సరస్వతిని బ్రహ్మ పొందినారు.
తరువాత ఈ ముగ్గురు దేవతలు తమ తమ శక్తులతో సృష్టి స్థితి లయములకు చెందిన కార్యభారమును నిర్వహించారు. ఏ విధమైన వికాస క్రమం మూల ప్రకృతి యొక్క త్రిగుణాత్మక తత్వములు వారి నుండి కలిగే అభివృద్ధిగా చెప్పబడినది. భగవతి అయిన ఆదిశక్తి పరమేశ్వరి నుండి ఈ సృష్టి క్రమంగా అభివృద్ధి చెందింది. ఈ తత్వమును తెలుసుకున్న వారు ఆమె కన్నా భిన్నమైనదేదీ లేదు అని అనుభవపూర్వకంగా గ్రహించగలరు. ఈ సమస్తమైన సృష్టి దానిలోని అంగములన్నీ కూడా ఆమె యొక్క లీల క్రీడ మాత్రమే. సృష్టి యొక్క ఈ వికాస క్రమంలో శక్తి యొక్క వివిధ తత్వముల క్రమం చెప్పబడిందన్న విషయాన్ని మనం గ్రహించాలి. దీనిని సాధారణమైన స్త్రీ పురుషుల లౌకిక రూపంలో దర్శించరాదు. బ్రహ్మాండములను సృజించగలిగినటువంటి దాని యొక్క వివిధ స్థాయిలలో వ్యక్తమయ్యే రూపంలో తెలుసుకొనగలగటమే తెలివైన పని. అందుచేత ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలోనే కన్నులు కలిగిన వారే ఆమెను చూడగలరు, ఇతర జనులు వారు ఎంత విద్వాంసులైనప్పటికీ చూడలేరు అని చెప్పబడింది. దేవి ప్రకటీకృతం అయినట్టే క్రమంను కొంతవరకు ఈ విధంగా రేఖాంకితము గావించవచ్చు. మూల ప్రకృతి నుండి ప్రకటీకృతమైన ఈ సృష్టి క్రమం గురించి సంకేతపరంగా చెప్పాలంటే దీని యొక్క త్రిగుణాత్మకమైన ప్రవాహం బ్రహ్మాండీయ శక్తి యొక్క 3 దారులుగా చెప్పబడుతుంది. దీని నుండి ఉత్పత్తి అయిన పురుషుడు ప్రకృతి క్రమంగా శక్తి యొక్క స్థితిగతుల రూపములే. శరీరము అంటే పిండం బ్రహ్మాండముల ఏకత్వమును గురించిన జ్ఞానమును పొందిన శక్తి సాధకుడు మాత్రమే దీని యొక్క సరియైన అనుభూతిని పొందగలడు. నెక్స్ట్ చాప్టర్ 9 భావనలనే అర్ఘ్యాన్ని భవానీకి సమర్పించుకుందాం. ఆదిశక్తి యొక్క లీలాగాథలలో ప్రకృతి లేక సృష్టి యొక్క సంఘటనా క్రమాలన్నీ ఇమిడి ఉన్నాయి. ప్రకృతి యొక్క 3 గుణాలు వాటికి సంబంధించిన సృజనాలయం ఆయామముల యొక్క క్రమంతోనే విశ్వ బ్రహ్మాండం యొక్క నిర్మాణం జరుగుతున్నది. వీటి నుండే సృష్టి యొక్క ఆరోహ అవరోహములన్నీ జనిస్తున్నవి. ఈ యావత్ సృష్టి యొక్క సమస్తమైన సంఘటనా క్రమాలను పర్యవేక్షించే శక్తి నిజంగా ప్రకృతికి మాత్రమే ఉంది. ఈ మూల శక్తిలో ఏర్పడే పలు విధాలైన మార్పుల వల్లనే ఈ సృష్టి నిర్మాణంలో ఎన్నో కోణాలు అభివృద్ధి చెందుచున్నవి. దేవతాశక్తి మొదలుకొని పదార్థ కణాలలో ఉండే శక్తి యొక్క వివిధ రూపాల రహస్యమే మూల ప్రకృతి యొక్క వైకృతిక రహస్యం. తమ భావనా జగత్తులో భవానీ యొక్క స్నేహస్పర్శను పొందగలిగిన వారు తల్లి అయిన ఆదిశక్తియే మూలశక్తి అన్న విషయం తెలుసుకొనగలరు. ఆమెయే ఈ సృష్టి నిర్మాణానికి మూలశక్తి. ఈ జగన్మాత యొక్క వివిధ రూపాలే యావత్ సృష్టిలోని అన్ని సంఘటనలకు ఆధారభూతమగుచున్నవి. ఆదిశక్తి యొక్క ఈ రహస్యపూర్ణమైన లీలాగాథల యొక్క అన్ని సూత్రాలను తనలో ఇముడ్చుకుని ఉన్న శ్రీ దుర్గా సప్తశతి యొక్క చివరి 3 భాగాలలో 2వ భాగమైన వైకృతిక రహస్యంలో ఈ సత్యమే వెల్లడి చేయబడినది. లభ్యమైన వివరణలలో ఈ సత్యం పూర్తిగా గోచరిస్తూనే ఉంది. ఎందుకంటే ఈ 3 అంగాలలోనే విశాలమైన వ్యాపకమైన ఈ సృష్టి యొక్క నిర్మాణం స్థితి లయములకు సంబంధించిన అన్ని రహస్యాలు ఇమిడి ఉన్నవి. అయినప్పటికీ ఈ సత్యాన్ని సంపూర్ణ రూపంలో చెప్పుట వ్రాయుట తెలియజేయుట అత్యంత కష్టమైనదే కాదు, దాదాపుగా అసంభవం. అయితే ఈ సత్యాన్ని సంకేతాల ద్వారా కొంతవరకు చెప్పగలం, వినగలం, మాట్లాడగలం, వ్రాయగలం. తెలివి కలిగిన వారు ఈ సంకేతాలను సహజంగా అర్థం చేసుకొనగలరనే నమ్మకం మాకు కలుగుతున్నది. నిజానికి ఈ బ్రహ్మాండం యొక్క చేతనత్వంలో అన్ని ఆయామాలలో జరుగుతూ ఉండే శక్తి యొక్క క్రీడను శక్తి సాధకుడు తన చేతనత్వంలోనే అనుభూతి చెందగలడు. తనలో ఇముడి ఉన్న మూలశక్తిని స్వయంగా సాక్షాత్కరింపజేసుకున్న వ్యక్తి ఆ శక్తి యొక్క వివిధ రూపాలలోనూ తనలోని వివిధ అంగాల రూపాలలోనే అనుభూతి చెందుతాడు. తన శక్తి యొక్క వివిధ అంగాలే విస్తృతంగా వ్యాపించి సృష్టి యొక్క లోకాంతరములుగా రూపుదాల్చినవి అన్న సత్యాన్ని కూడా అతడు అర్థం చేసుకొనగలడు. ప్రతి ఒక్క జీవాత్మ యొక్క మూల ప్రకృతి వర్తులాకారపు 3.5 చుట్టలలో చుట్టుకొని ఉన్న కుండలినీ శక్తియే. ఈ మూల ప్రకృతియే వ్యక్తిగతమైన ఉనికిలోనూ సమిష్టిగతమైన వ్యాపకత్వంలోనూ వివిధ దేవీ దేవతాశక్తుల రూపంలోనూ ప్రకటీకృతమై ఉన్నది. ఈ సత్యానికి సాంకేతిక మాంత్రిక తాంత్రిక మరియు తాత్వికపరమైన వ్యాఖ్యానమును తెలియజేసేదే వైకృతిక రహస్యం. యోగ సాధకులైన వారు ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని భగవతి యొక్క లీలలను సాక్షాత్కరింపజేసుకుంటారు. మంత్ర విధులైన వారు దీనిలోని మాంత్రిక శక్తులను జాగృతం చేసి
తద్వారా ఎన్నో అద్భుతాలను సాకారం చేసుకొనగలరు. ఇందులో దాగి ఉన్న తాంత్రిక ప్రక్రియలు కూడా ఎంతో సమర్థవంతమైనవి. ఏ వ్యక్తి అయినా వీనిని సరి అయిన రీతిలో ప్రయోగించగలిగితే గనక అసంభవాలన్నీ సంభవం కాగలవు. దీని యొక్క తత్వచర్చ వేదాంతపరమైన అన్ని సిద్ధాంతాలకు సారం. ఈ తత్వాలను, సత్యములను, రహస్యాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి ఈ వైకృతిక రహస్యంలో 39 మంత్రములున్నవి. ఋషి వాక్కుతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఋషి ఈ విధంగా చెప్తున్నాడు: ఓ రాజా, దీనికి ముందు చెప్పబడిన ప్రాథమిక రహస్యంలో మూల ప్రకృతి రూపమైన మహాలక్ష్మి యొక్క స్వరూపాన్ని గురించి వివరించటం జరిగింది. ఆమెయే 3 గుణాలకు ఆధారం. దీని తర్వాత ఋషి సత్తముడు ఆమె యొక్క త్రిగుణధారల యొక్క 3 రూపాల గురించి వివరించాడు. మహాకాళి రూపంలో ఆమె తమోగుణమునకు అధిష్టాత్రి అయి మధు కైటములను నశింపచేసింది. మహాలక్ష్మి స్వరూపంలో ఆమె రజోగుణమునకు అధిష్టాన శక్తి. ఈ రూపములో జగన్మాత మహిషాసురుని వధించింది. మహాసరస్వతి రూపంలో ఆమె సత్వగుణమునకు అధిష్టాత్రి అయి శుంభ నిశుంభులను సంహరించింది. ఈ 3 రూపాలను గురించి ఎంతో సమ్మోహనంగా వివరించబడిన ఈ కావ్యంలో మనోహరత్వంతో పాటు స్వరూప చిత్రణ కూడా చెయ్యబడింది. దీని తదుపరి మంత్రాలలో ఈమెను పూజించవలసిన తాంత్రిక విధానం చెప్పబడింది. ఈ విధానం సాంకేతిక పద్ధతిలో తెలియజేయబడినది. ఏమైనా ఈ ప్రయోగం చాలా కఠినమైనది, ఉన్నత స్థాయి సాధకులకు మాత్రమే సాధ్యమయ్యేది. జగన్మాతను సాత్విక రూపంలో పూజించే వారికి దేవీ సూక్తంలోని నమోదేవ్యై మొదలైన మంత్రాల ద్వారా అమ్మను స్తుతించవలసిందిగా ఋషి ఉపదేశిస్తున్నాడు. ఈ అధ్యాయంలో శ్రీ దుర్గా సప్తశతి యొక్క మంత్రాలలోని గొప్పతనం ఎంతో లోతుగా వెల్లడి చేయబడింది. భగవతిని సాత్విక రూపములో నిష్కామ భావంతో సేవించే సాధకులు బలి ఇవ్వటం, మాంసం నివేదించటం వంటివి చేయరాదని కూడా సూచించబడినది. ఈ అధ్యాయం తదుపరి శక్తి సాధకులందరికీ ఉపయుక్తమైన వైకృతిక రహస్యం యొక్క పారాయణ విధం చర్చించబడినది. సంపూర్ణమైన భక్తితో, భావపూరితమైన హృదయంతో దేవి యొక్క ప్రతిమ లేదా పటం ముందు కూర్చుని శ్రీ దుర్గా సప్తశతి యొక్క 3 చరిత్రలను పారాయణ చెయ్యాలి అని ఇందులో చెప్పబడింది. పారాయణ క్రమంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం, ఏదైనా ఒక చరిత్రను మాత్రమే పారాయణ చేయదలుచుకున్నవారు కేవలం మధ్యమ చరిత్రను మాత్రమే చదవవలెను. కానీ ప్రథమ చరిత్ర, ఉత్తమ చరిత్రలో ఏదో ఒక దానిని మాత్రమే పారాయణ చేయట సముచితం కాదు. ఏ చరిత్ర అయినా సగం పారాయణ చేయటం కూడా ఉచితం కాదు. ఇలా చేయటం వలన సాధకుని సాధన సఫలీకృతం కావటంలో కొంచెం సంశయం ఏర్పడుతుంది. పారాయణమునకు వలనే హోమమునకు కూడా ప్రాముఖ్యత ఉన్నది. ఈ విషయమై ఋషి ఈ క్రింది విధంగా చెప్తున్నాడు: ప్రతి శ్లోకంచ జుహ్యాత్ ప్రాయసం తిల సర్పిష జుహ్యాశ్రోత మంత్రైర్పా చండికాయం శుభం హవిహి. ఈ శ్లోకానికి అర్థం, శ్రీ దుర్గా సప్తశతి యొక్క ప్రతి ఒక్క శ్లోకము మంత్రమే. ఆ మంత్రంతో పాటు నువ్వులు, నెయ్యి కలిపి చేసిన పాయసంతో ఆహుతినివ్వండి. లేకపోతే సప్తశతిలో ఏదైనా స్తోత్రం వచ్చినప్పుడు ఆ స్తోత్ర మంత్రంతో పాటు చండికకు పవిత్రమైన హవన సామాగ్రితో హోమాన్ని చెయ్యండి. హోమం తరువాత భగవతిని భక్తిపూర్వకంగా ప్రార్థించండి. తదనంతరం మనస్సును, ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటూ చేతులు జోడించి వినమ్ర భావంతో దేవికి నమస్కరించి మీ అంతరంగంలో ఆమెను స్థాపించుకొని ఆ సర్వేశ్వరి అయిన చండికను ఎంతో సేపు ధ్యానించండి. అది ఎంతసేపంటే ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఆమెలో లీనమయ్యేంత తన్మయత్వం మీలో కలగాలి. భగవతి భావమయి అనేది శక్తి సాధకులందరి యొక్క అనుభవం. ఆమెకు తన భక్తులంటే ఎంతో ప్రీతి. సాధనలో విధి విధానాలకి, కర్మకాండకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదనేది నిజం. సాధన ఏదైనా కోర్కెతో కూడుకున్నట్లయితే ఈ ప్రాముఖ్యత ఇంకా అధికంగా ఉంటుంది. కానీ సాధకుని మనస్సు భక్తితో నిండి ఆ భక్తిభావం హృదయం లోతుల లోపల వరకు వ్యాపించి ఉన్నట్లయితే విధి విధానాలు, కర్మకాండంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాటంతట అవే సమసిపోతాయి. ఏ బిడ్డ అయినా ఆ జగన్మాతను అమ్మా అని పిలిచి దేనినైనా అడిగితే ఆ తల్లి తప్పకుండా ఇచ్చి తీరుతుంది. అందుచేత ఆదిశక్తి యొక్క ఉపాసకులందరికీ తమ భావనలను కూడా ఎల్లప్పుడూ అంతరంగపు లోతు లోపలి వరకు స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకొనటం ముఖ్య కర్తవ్యం. భవానీకి తమ భావనలతో అర్ఘ్యాన్ని సమర్పించే సాధకులకు వారి కోరికలన్నీ నెరవేరుతాయి. జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్.